జాబిల్లి కథలు. అనగనగా పాలవరం అనే ఓ చిన్న గ్రామం ఉంది. ఆ ప్రశాంతమైన గ్రామంలో అందరూ కూడా నైపుణ్యంతో కూడిన కళాకారులు ఉండేవారు. వారిలో రామయ్య అనే ఓ కుమ్మరి కుండల తయారీకి పెట్టింది పేరు. అతని వ్యాపారం బాగా సాగుతూ ఉండేది. కానీ కొంతకాలానికి అతనికి పనిలో నిర్లక్ష్యం పెరిగింది. త్వరగా డబ్బు సంపాదించాలని తొందరపడ్డాడు. అలా ఓ రోజు అతని దగ్గరికి సోమనాథం వస్తాడు. రామయ్య, వ్యాపారం ఎలా సాగుతోంది? నాకేంటి బాబాయ్, ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో అందరూ వాడేది నా కుండలే కదా. అవునవును రామయ్య, నీ పనికి వంక పెట్టడానికి లేదు. మరేమనుకున్నావు నా పనంటే? అట్టాగే ఉంటది. అయినా సరే వ్యాపారంలో కాస్త ఆచితూచి అడుగులు వేయాలి. ఇదంత సులభం కాదు. తెలుసులే బాబాయ్, ఇన్నాళ్ళ బట్టి చెయ్యట్లేదా ఏంటి? అందుకేగా అందరూ నా దగ్గరకొచ్చే కొంటున్నారు. అవును రామయ్య, నీలా కుండలు సరిగ్గా చేసేవాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేరు. నీ పనితనం అలాంటిది. ఇంతలో రామయ్య దగ్గర కుండలు కొనడానికి ఓ వ్యక్తి వస్తాడు. ఏమయ్యా, కుండలు ఎలా ఇస్తావు? బాగానే ఉంటాయా? మీరస్సలు ఆలోచించక్కర్లేదండి. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అంత నమ్మకం మాకు రామయ్య అంటే. కావాలంటే చూడండి ఎంత బావున్నాయో. అవునయ్యా, ఓ పాలి చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. సరేనయ్యా, ఏది ఇలా ఇవ్వు. ఇదిగోండి బాబు, చూడండి. అంతా బాగానే ఉంది, కానీ ఈ చిన్న చిన్న పగుళ్ళేంటయ్యా? పగుళ్ళా? ఏది ఇలా ఇవ్వు బాబు. అవును రామయ్య, ఈ పగుళ్ళేంటి? ఇది నువ్వే చేసావా? అన్నాడు సోమనాథం. అప్పుడు రామయ్య కాస్త తడబడుతూ, అబ్, అ, అది బాబాయ్, నేనే చేశాను బాబాయ్, నేనే చేశాను. అదేదో సరిగ్గా చేసినట్లేదు. ఉండండి అయ్యా, మీకు వేరేది ఇస్తాను. సరేనయ్యా, మంచి చూసివ్వు. ఇదిగోండి బాబు, ఇది మంచిగా ఉంది, ఇది తీసుకోండి. బాగానే ఉందిలే, ఇదిగో డబ్బులు అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సోమనాథం రామయ్యతో, ఏంటయ్యా రామయ్య, ఇప్పటి వరకు నీ పని గురించి ఇలా విన్నదే లేదు. ఏమైంది? అబ్బే, మరేం లేదు బాబాయ్, అదేదో చిన్న తప్పు. కుండ సరిగ్గా ఎండినట్టు లేదు, అంతే. సరేనయ్యా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త మరి. అట్టగే బాబాయ్. రామయ్యలో రోజు రోజుకు త్వరగా డబ్బు సంపాదించాలని ఆశ పెరిగిపోతుంది. దీంతో మట్టిని సరిగ్గా పిసక్కుండా, కుండలను సరిగ్గా కాల్చకుండా అమ్మేస్తూ ఉంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఆ ఊరి వాళ్ళందరూ కలిసి రామయ్య దగ్గరకొచ్చారు. రామయ్య ఉన్నావా? రామయ్య ఉన్నావా? రామయ్య, రామయ్య ఉన్నావా? ఏందయ్యా, అందరూ ఒకేసారి ఇలా వచ్చారు? ఈ కుండలు చూసావా ఎలా ఉన్నాయో? ఏమైందయ్యా? అన్నీ పగిలిపోతున్నాయి, నీళ్లు పోస్తే కారిపోతున్నాయి, అసలెందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఒకప్పుడు నీ దగ్గర కుండలు కొంటే ఎంత బావుండేవి, ఇప్పుడు చూడు ఎలా ఉన్నాయో అంది ఒక ఆవిడ. అప్పుడు రామయ్య, అయ్యో క్షమించండమ్మా, వేరేవిస్తాను. మాకేం నీ కుండలొద్దు, చూడన్నీ ఎలా పగుళ్లతో ఉన్నాయో. అమ్మా, ఇంకో 2 రోజుల్లో మంచి కుండలు చేస్తున్నానమ్మా, అప్పుడు చూడండి. సరేలే రామయ్య, మాకు నువ్వు ఎప్పటినుంచో తెలుసు కాబట్టి ఈసారికి నిన్ను మేము నమ్ముతున్నాం. అట్టాగేనయ్యా. రామయ్య, ఏంటయ్యా ఇది? మొన్నో రోజేమో చిన్న చిన్న పగుళ్ళు కనిపిస్తే అలా అన్నావు, ఇప్పుడేమో ఊరంతా వచ్చి అడుగుతున్నారు అని అడిగాడు సోమనాథం. అప్పుడు రామయ్య, అదేం లేదు బాబాయ్, అవేవో సరిగ్గా కాలి ఉండవు. ఏమోనయ్యా, ఎన్నో ఏళ్లుగా ఈ పని చేస్తూనే ఉన్నావు. ఇప్పటి వరకు నీ గురించి ఇలా విన్నదే లేదు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన గ్రామానికే వస్తూ ఉంటే నిన్ను చూసి ముచ్చటేసింది. అలాంటిది ఇప్పుడు మన ఊరి వాళ్ళే ఇలా అంటుంటే. అయ్యో బాబాయ్, నువ్వెక్కువ ఆలోచించకు. ఇంకో 2 రోజుల్లో మంచి కుండలు చేస్తానన్నానుగా. ఏమోనయ్యా, ఏం చేస్తావో ఏంటో. నీ వ్యాపారం నీ చేతుల్లోనే ఉంది, గుర్తుంచుకో. అట్టగే బాబాయ్, నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటానులే. సరేనయ్యా, జాగ్రత్త మరి. ఇంకాస్త సమయం తర్వాత పట్టణం నుంచి శెట్టి అనే పెద్ద వ్యాపారి రామయ్య దగ్గరకు వస్తాడు.
ఆ, ఇక్కడ కుండలు చేసే రామయ్య అంటే నువ్వేనా? అవునయ్యా, నేనే. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో అందరూ నీ కుండలే కొంటారని విన్నాను. అలాగే నువ్వు కుండలు బాగా చేస్తావంటగా? అవునయ్యా, అందరూ నా దగ్గరే కొంటూ ఉంటారు. సరే, నాకొక 50 కుండలు కావాలి. అవి కనుక సరిగ్గా బలంగా ఉంటే పెద్ద మొత్తంలో డబ్బిస్తాను. 50 కుండలా? హ, సంతోషమయ్యా, అట్టాగే చేస్తాను. మీరు 3 రోజుల తర్వాత వచ్చేయండి అయ్యా. 3 రోజుల్లో 50 కుండలు అయిపోతాయా? ఇక్కడ చూస్తే ఒక్కడివే ఉన్నట్టున్నావు. ఎలా చేస్తావు 3 రోజుల్లో? అంటే అది ఆ, కొన్ని కుండలు ముందే చేసున్నాయ్యా, మిగిలినవి ఈలోపు చేసేస్తాను. సరే సరే, నీ గురించి అందరూ చెప్తూ ఉన్నారు కాబట్టి నమ్ముతున్నాను. 3 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను. అట్టాగేనయ్యా, సంతోషంగా వెళ్ళిరండి. పెద్ద మొత్తంలో కుండలు అమ్ముడుపోతాయి. ఎక్కువ మొత్తంలో డబ్బులు రాబట్టాలి అనే ఆలోచనతో రామయ్య పనిలో నిర్లక్ష్యం ఇంకా పెరుగుతూ ఉంది. హడావిడిగా 2 రోజుల్లోనే పై మెరుగులతో 50 కుండలు చేసేస్తాడు. మరో 2 రోజుల తర్వాత ఏవయ్యా, కుండలు తయారయ్యాయా? అయ్యాయి బాబు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఆ, నిన్ననే వస్తానన్నారు. వేరే పని మీద కుదరలేదయ్యా. నీకు కూడా కాస్త ఎక్కువ సమయం దొరుకుతుంది కదా అని. కుండలు ఎప్పుడో సిద్ధమయ్యాయి బాబు. ఇదిగోండి, ఈ కుండ చూడండి ఎలా ఉందో. ఆ ఆ, బాగానే ఉన్నాయి రామయ్య. అన్ని బండిలో పెట్టించు. అట్టాగేనయ్యా. ఆ, ఇదిగో రామయ్య, నీకిస్తాను అన్న మొత్తం డబ్బు. ఇంకోసారి వస్తాను. చాలా సంతోషమయ్యా. ఎక్కువ మొత్తంలో డబ్బు లభించేసరికి రామయ్య అప్పట్నుంచి కొంచెం గర్వంగా ఉంటాడు. అప్పట్నుంచి పనిలో నిర్లక్ష్యం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. మరో 2 రోజుల తర్వాత ఊరివాళ్లు మళ్ళీ రామయ్య దగ్గరకొచ్చారు. రామయ్య, మొన్ననే కదా చెప్పావు, చూడు కుండలు ఎలా పగిలిపోతున్నాయో. నేను బాగానే చేస్తున్నాను బాబు. బాగా చేస్తే ఇలా ఎందుకు అవుతాయి? ఏదేమైనా గతంలో ఉన్నట్లు ఉండడం లేదు రామయ్య. అయ్యో, మీకు నచ్చకపోతే కొనకండమ్మా. పట్టణం నుంచి పెద్ద మొత్తంలో కొనేవాళ్లు చాలా మందున్నారు. పదండ్రా, మనం వేరే చోటు చూసుకుందాం. మన రామయ్యనే కదా అనుకుంటే ఇప్పుడు చూడండి ఎలా అంటున్నాడు అని ఊరి వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పట్నుంచి ఎవ్వరూ రామయ్య దగ్గర కుండలు కొనరు. కొద్ది రోజుల తర్వాత శెట్టి రామయ్య దగ్గరకొస్తాడు. రామయ్య, రామయ్య, ఏంటిది? అ, అయ్యా, అ, ఏమైందయ్యా? నిన్ను నమ్మి పెద్ద మొత్తంలో కుండలు చేయమని చెప్తే ఇలా చేస్తావా? పైగా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ డబ్బే ఇచ్చాను. నువ్వేదో పని బాగా చేశావని. అ, బాగానే చేశాను కదయ్యా. బాగా చేస్తే ఇలా ఎందుకుంటాయి? ధాన్యం పోసినా నీరు పోసినా ఊరికే పగిలిపోతున్నాయి. నీ దగ్గర పనితనం ఉందని అందరూ చెప్తుంటే వేరే బేరం వదులుకొని వచ్చాను చూడు. నాది తప్పు. అ, అయ్యా అయ్యా, అలా అనకండయ్యా, నేను బాగానే చేశాను. ఇంక చాలా ఆపు రామయ్య. నువ్వు చేసిన కుండలన్నీ పగిలిపోయాయి. ఇక నాకు నీ కుండలొద్దు. ఈ మిగిలిన కుండలు కూడా నువ్వే తీసుకుని నా డబ్బులు నాకు తిరిగిచ్చేయి. అయ్యా, మీకు కావాలంటే నేను మళ్ళీ చేసేస్తానయ్యా. మళ్ళీ చేస్తావా? ఇంకా ఏ నమ్మకంతో నీకు పని అప్పగించమంటావు? ఊర్లో కూడా నీ పని గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మర్యాదగా నా డబ్బులు నాకు తిరిగిచ్చేయి. అ, అయ్యా, ఒక్కసారి నేను చెప్పేది వినండయ్యా. నా డబ్బులు నాకు ఇస్తావా లేదా? ఈ విషయం పంచాయతీలో పెట్టమంటావా? అయ్యా, అంత పని చేయకండయ్యా. మీ డబ్బులు ఇచ్చేస్తాను, ఇచ్చేస్తాను అని రామయ్య శెట్టికి డబ్బులు తిరిగిచ్చేస్తాడు. శెట్టి మిగిలిన వ్యాపారస్తులందరికీ రామయ్య గురించి చెప్తాడు. దీంతో అతని వ్యాపారం దెబ్బతింటుంది. బేరాలు రాక చేసిన కుండలన్నీ అలాగే ఉండిపోతాయి. కొన్ని నెలల తర్వాత రామయ్య, ఏమైంది అలా ఉన్నావు? ఇంకా ఏం కావాలి బాబాయ్? చేతులారా నా వ్యాపారాన్ని నేనే నాశనం చేసుకున్నాను. అసలేం జరిగిందో చెప్పు. అది కాదు బాబాయ్, కుండలు మొదట్లో బాగా అమ్ముడుపోయాయి కదా అనే ధీమాతో పనిని నిర్లక్ష్యం చేశాను. ఆ రోజు ఊరి వాళ్ళు చెప్పింది నిజమే. త్వరగా డబ్బులు వస్తాయనే తొందరలో నేనే కుండలు సరిగ్గా చేయలేదు బాబాయ్. నేను చెప్తూనే ఉన్నాను కదా రామయ్య, నీ వ్యాపారం జాగ్రత్త అని. అని అన్నాడు సోమనాథం. అవును బాబాయ్,
నీ మాటలు కూడా లెక్క చేయలేదు. పెద్ద మొత్తంలో కుండల తయారీకి వచ్చినా సరే ఆ పని పట్ల కూడా నిర్లక్ష్యం వహించాను. ఇప్పుడు ఈ విషయం పట్టణంలో వ్యాపారస్తులందరికీ తెలిసిపోయింది బాబాయ్. అయ్యో, ఎంత పని చేశావు రామయ్య. ఇన్నాళ్ళు మంచిగా చేసి ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏం జరిగిందో చూసావు కదా. నీ దగ్గర పనితనం ఉన్నా కూడా నీ వ్యాపారం రోడ్డున పడింది. అవును బాబాయ్, ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను మళ్ళీ కుండలు ఇదివరకట్లా చేసినా అవి కూడా అమ్ముడు పోవడం లేదు బాబాయ్. ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం అంత సులభం కాదు రామయ్య. అది అర్థం అవుతుంది బాబాయ్. ఒక పనివాడి యొక్క నిజమైన సంపద అతని అంకిత భావం కానీ అతని తొందరపాటు కాదు. అలాగే బాబాయ్, ఇకపై ఎప్పుడు నా పనిలో తొందరపడ్ను. కానీ బాబాయ్, నా వ్యాపారం మళ్ళీ అభివృద్ధిలోకి వస్తుందంటావా? నీ పనిని నువ్వు నమ్ముకో రామయ్య. ఇదివరకట్లా శ్రద్ధతో పంచి మళ్ళీ తిరిగి నీ వ్యాపారాన్ని కొనసాగించు. అలాగే బాబాయ్, ఇకపై ఎప్పుడూ కూడా నా పని పట్ల నిర్లక్ష్యం వహించను. శ్రద్ధగా పని చేసుకుంటాను. అలాగే రామయ్య, మంచిది. ఆ రోజు నుంచి రామయ్య తన పనిని శ్రద్ధగా చేసుకుంటూ ఉంటాడు. ఈ కథ వలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాణ్యమైన పని దీర్ఘకాలిక విజయాన్ని తెస్తుంది. నిర్లక్ష్యం మాత్రమే వైఫల్యానికి దారి తీస్తుంది. తిన్నలూరు అనే ఊర్లో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అతను కరుడు కట్టిన దొంగగా పేరున్నా సరే లోపల మంచి మనసున్న వ్యక్తి. శ్రీనివాసుడు ఊరి పెద్ద. ఊర్లో దొంగతనాలు పెరిగిపోతూ ఉంటాయి. దీంతో ఓ రోజు ఊరివారంతా ఒకచోట పోగవుతారు. అప్పుడు శ్రీనివాసుడు, మన ఊర్లో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఇలాగే ఉంటే మనం ప్రశాంతంగా జీవించలేం. జాగ్రత్తగా ఉండాలి. అవును పెద్దయ్య, కంటి మీద కొనుకు లేకుండా పోతుంది. అవును, నిజమే. అసలు మన కష్టాన్ని వాళ్ళు దోచుకుంటూ ఉంటే చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. అవునయ్యా, రాత్రి నా పొలంలో పంట దొంగతనం చేశారు. నా ఇంటి ముందు ఉన్న ఆవును కూడా ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఊరుకోండి. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచిద్దాం. ఇంతలో రాము అక్కడికి వస్తాడు. అందరూ రాముని అనుమానంగా కోపంగా చూస్తారు. అప్పుడు గుంపులో ఒకడు, వచ్చాడండి, అసలు దొంగ వచ్చాడు. అవును, అతనే అని నాకు అనుమానంగా ఉంది. ఏంటి నన్నందరూ అంత అనుమానంగా చూస్తున్నారు? ఊర్లో దొంగతనాలు జరుగుతున్నాయనే సంగతి నీకు తెలిసిందే కదా? అవును, నేను కూడా వింటూనే ఉన్నాను. నీ మీద ఇప్పటికే ఊర్లో చాలా మందికి అనుమానం ఉంది. నన్ను చూసి అంత భయపడాల్సిన పనిలేదు. నేను దొంగనే అయితే పసిగట్టండి, చూద్దాం. రాము, నీపై గ్రామస్తులకు అనుమానం ఎక్కువైపోయింది. నువ్వు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. అవును, మాకు వీడిపై అసలు నమ్మకం లేదు. అసలు నేనే చేశానని మీరెలా చెప్పగలరు? ప్రత్యేకంగా చెప్పాలా? కొన్ని నెలలుగా అందరం చూస్తూనే ఉన్నాం. నీ మీద అందరికీ అనుమానమే ఉంది. సరే, మీ అనుమానమే నిజమైతే నిరూపించండి, చూద్దాం అని చెప్పి అక్కడ్నించి రాము వెళ్ళిపోతాడు. రాములో ఆలోచనలు మొదలవుతాయి. రోజులు గడుస్తూ ఉంటాయి. ఊర్లో అంతా రాముని ఏదో ఒక మాట అంటూనే ఉండేవారు. ఓ రోజు నది ఒడ్డున ఒంటరిగా కూర్చొనుంటాడు రాము. ఇంతలో అక్కడికి లక్ష్మి వస్తుంది. లక్ష్మికి రాము అంటే చాలా ఇష్టం. ఏంటి రాము, ఎందుకలా దిగాలుగా కూర్చున్నావ్? మరేం చేయమంటావు? ఊరంతా నన్ను మోసగాడు అంటున్నారు. అవును, నేను కూడా వింటూనే ఉన్నాను. కానీ నేనే తప్పు చేయలేదు లక్ష్మి. ఎలాంటి తప్పు చేయకుండా వాళ్ళంతా నిన్నెందుకలా అంటారు చెప్పు? అంటే అది తెలిసి తెలియని వయసులో ఏదో ఒక చిన్న దొంగతనం చేశాను. కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. మారిపోయావని నువ్వనుకుంటున్నావు రాము. కానీ నువ్వు చేసిన తప్పు యొక్క పరిణామం నీతో పాటే పెరుగుతూ వచ్చింది. అదే ఈరోజు నీకీ స్థితి తీసుకొనొచ్చింది. నిజమే లక్ష్మి, ఇప్పుడు అందరూ నాదే తప్పంటున్నారు. నేను నిజాయితీ పరుణ్ణని ఎలా నిరూపించుకోవాలో నాకు తెలియడం లేదు. కాలమే దీనికి సమాధానం చెప్తుంది. నువ్వు ఓపిగ్గా ఉండు అని చెప్పి లక్ష్మి అక్కడ్నించి వెళ్ళిపోతుంది. రాము ఆలోచిస్తూనే ఉంటాడు. ఇంతలో అతని స్నేహితుడు లక్ష్మయ్య అక్కడికొస్తాడు. రాము, ఏమైందిరా? అందరూ నిన్నిలా అంటున్నారని బాధపడుతున్నావా? కానీ నేను మాత్రం నిన్నలా చూడనురా. మంచి చూపే ఉంటే అందరూ నన్నిలా ఎందుకు చూస్తారా?
అలా అంటావేంట్రా? నీకు బాధగా అనిపించడం లేదా? హ, నాకు అలవాటైపోయిందిరా. కానీ ఇది సరైంది కాదు. దొంగతనం చెయ్యని నువ్వు ఎందుకు చెడ్డవాడిగా ఉండాలి? మనుషులకి నిజాన్ని చూసేంత సమయం ఉండదు లక్ష్మయ్య. అదేం లేదులేరా. నువ్వు బాధపడుకు. మనం ఎలా అయినా సరే ఆ దొంగల్ని పట్టుకుందాం. సరే, అలానే చేద్దాంలే. అలా చేసినా కాని ఈ ఊరి జనాలు నన్ను నమ్మేలా అయితే లేర్రా. ఎందుకు నమ్మర్రా? ఖచ్చితంగా నమ్ముతారు. నువ్వు నిశ్చింతగా ఉండు. సరేలేరా, నువ్వేం నా గురించి ఆలోచించకు. ముందు నువ్వు ఇంటికెళ్ళు అని చెప్పి రాము లక్ష్మయ్యను ఇంటికి పంపించేస్తాడు. ఎలా అయినా సరే ఏదో ఒకటి చేయాలని అనుకుని ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకుంటాడు. మరోవైపు అసలు దొంగలు కొత్త దోపిడీ కోసం సిద్ధమవుతూ ఉంటారు. ఆ ముఠా నాయకుడు అంజన్న. చూడండి, ఊర్లో అందరూ రాముని దొంగ అని అనుకుంటున్నారు. కాబట్టి మనం ఇంకా చాలా సులువుగా దొంగతనం చెయ్యొచ్చు. అవును నిజమే, కానీ ఇది అదనుగా తీసుకుని రాము దొంగగా మారిపోతే అప్పుడు మన పని ఇంకా సులువవుతుంది. పోలీసుల దృష్టి పూర్తిగా అతనిపైనే ఉంటుంది. రాము ఇంకా మెలకువతోనే ఉండడంతో ఈ మాటలన్నీ వింటాడు. అతనికి అసలు నిజమేంటో అర్థమవుతుంది. దీంతో రాము, ఇది నా తుది పోరాటం. నా మీద ఉన్న నిందను ఎలా తొలగించుకుంటానో చూస్తూ ఉండండి అని అనుకుని అతను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ జరిగిందంతా చెప్తాడు. పోలీసులకు రాము మాటలపై నమ్మకం లేకపోయినా కూడా ఆ మరుసటి రోజు పక్కా ప్రణాళికతో ఊర్లోకొస్తారు. మనం రాముని నమ్మొచ్చంటారా? ఎందుకంటే ఊరంతా ఇతనే దొంగ అని అంటున్నారు. అది కూడా నిజమే. కానీ అతను మనతోనే ఉన్నాడుగా. చూద్దాం అసలు దొంగలు ఎవరో. సరే సార్ అని వారంతా దొంగల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. లక్ష్మయ్య కూడా రాముకి సహాయంగా ఉందామనుకుని వస్తాడు. కొంత సమయం తర్వాత అక్కడికి అసలైన దొంగలు వస్తారు. లక్ష్మయ్య ముందుండి దొంగల్ను పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఎవ్వరూ కదలకండి. మీరు కదిలారంటే ఇక్కడే కాల్ చేస్తాను. సార్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్. ఎరా, మీరు దొంగతనం చేసి నిందలు అమాయకుడైన రాము మీద వేస్తారా? అతను కూడా దొంగే సార్. అందుకే ఊరి వాళ్ళంతా అతనిపై అనుమానపడ్డారు. అవును, కానీ నేను కేవలం ఒక్కసారి పొట్టకూటి కోసం దొంగతనం చేశాను. ఆ తర్వాత మరోసారి నేను దాని జోలికి పోలేదు. సరే సరే, ముందు వీళ్ళని స్టేషన్కి తీసుకొని పదండి అని దొంగల్ని స్టేషన్కి తీసుకుని వెళ్తారు పోలీసులు. ఎంత ప్రమాదం తప్పిందిరా. వీళ్ళని కాని పోలీసులు పట్టుకోకపోయుంటే జీవితాంతం నువ్వు ఈ నిందలు మోయాల్సి వచ్చేది. అవునరా, ఎలా అయినా సరే దీన్నించి నేను బయటపడాలనుకున్నాను. చేసిన మంచి పనికి ఎవరు మనల్ని గౌరవించకపోయినా పర్లేదు రాము. కాని ఇలా చెయ్యని తప్పుకి నింద మోయడం మాత్రం చాలా కష్టంరా. నువ్విన్నాళ్ళు దీన్ని భరిస్తూ వచ్చావు. ఇకనైనా ఊరివాళ్లు నిన్ను నమ్మితే బావుండు. అవునరా, నాకు కావలసింది కూడా అది. సరేరా, రేపు పంచాయతీలో ఏమవుతుందో చూద్దాం అని చెప్పి లక్ష్మయ్య రాము ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు విషయం తెలుసుకున్న లక్ష్మి పరుగు పరుగున రాము దగ్గరకొస్తుంది. రాము, 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 నేను విన్నది నిజమేనా? రాత్రి పోలీసులు దొంగల్ని పట్టుకున్నారంట కదా? అవును లక్ష్మి. నేను నీకు చెప్పాను కదా, కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అని. చూడు, ఊరివాళ్లు కూడా నిన్నిప్పుడు నమ్ముతారు. ఏమో లక్ష్మి, వాళ్ళు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు. కానీ ఇకపై నిజం తెలుసుకోకుండా ఎవరిపై నిందలు వేయకుండా ఉంటే అదే చాలు. చెయ్యని తప్పుకి మానసికంగా శిక్ష అనుభవించడం చాలా కష్టం లక్ష్మి. అవును రాము, మరేం పర్లేదు. మన ఊరివాళ్లు ఇకపై నిన్ను నమ్ముతారు చూడు. సరే చూద్దాం. సరి పద లక్ష్మి, పంచాయతీలో ఏమవుతుందో చూద్దాం. సరే రాము, పద అని వారిద్దరూ పంచాయతీకి వెళ్తారు. అక్కడికి ఊరివాళ్లు కూడా చేరుకుంటారు. రాత్రి జరిగిన సంఘటన గురించి అందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అందరి అనుమానాలు భయాలు తొలగిపోయాయా? రాత్రి ఊర్లో ఏం జరిగిందో చూశారు కదా? అవును పెద్దయ్యా, అంతా ఇప్పుడే తెలిసింది. ఊరికి ఒక పీడా పోయింది. దొంగల శని వదిలింది. అయ్యో, నిజమైన దొంగలెవరో తెలియక ఇన్నాళ్ళు మన రాముని అనుమానించామా? అవునవును, ఎంత పొరపాటైంది. ఇందులో పొరపాటేముందిలే. ఒకసారి దొంగ అని ముద్ర పడితే
అనుమానం రాకుండా ఉంటుందా ఏంటి? అసలు దొంగలెవరో బయట పడకపోయేసరికి ఈయన గారి మీద అనుమానం వచ్చింది. అంతే. అవునవును, అంతే అంతే. ఇక ఆపండ్రా, మీరు మీ అనుమానాలు. ఒక మనిషి జీవితంలో ఒక్క తప్పు చేస్తే ఇక జీవితాంతం అదే చేస్తూ ఉంటాడా? మనిషి మారతాడ్రా. మన రాము ఎప్పుడో మారిపోయాడు. పర్వాలేదు పెద్దయ్యా, నాకు చిన్నప్పటినుంచి ఈ అనుమానాలు అవమానాలు అలవాటైపోయాయి. అయినా నేను చేసింది కూడా తప్పే కదా. కానీ అదేదో నీ పొట్టకుటి కోసం తెలిసి తెలియని వయసులో. నిజమే లక్ష్మి, కానీ తప్పు తప్పే కదా. ఇప్పుడైనా ఏదో నన్నందరూ నమ్ముతారు అని నేనిది నిరూపించలేదు. నిజం తెలియకుండా ఏ విషయంలోనూ ఒక అంచనాకు రాకూడదు అని నిరూపిద్దామని నేనిలా చేశాను. సరేలే రాము, నువ్వు నీ కోసం చేయకపోయినా అందరికీ మంచినే నేర్పించాలని అనుకున్నావు. అవును రాము, మమ్మల్ని క్షమించు. నీ గురించి తెలియక నీపై నిందలు వేశాము. అవునవును, మనం రాముని అనవసరంగా నిందించాం. రాము, నువ్వు నిజమైన ధైర్యవంతుడివి. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు మేమందరం క్షమాపణ కోరుతున్నాం. అవును రాము, మమ్మల్ని క్షమించు. అయ్యయ్యో, మరేం పర్లేదు పెద్దయ్యా. మనమంతా ఒక ఊరి వాళ్ళం. మనలో మనకి ఐకమత్యం ఉండాలి కాని క్షమాపణలు ఉండకూడదు. మన ఊరికి కష్టం వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి కాని ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోకూడదు. చిన్నవాడివైనా చాలా బాగా చెప్పావు రాము. చూడ్రాము, నీ నిజాయితీకి తగిన ఫలితం ఎలా దక్కిందో. అవును లక్ష్మి, ఇకపై ఎవ్వరూ నన్ను నిందించరు. నేను కూడా ఎవరికేం సాయం కావాలన్నా చేస్తాను. అలాగే, మంచిది రాము. అన్నాడు శ్రీనివాసుడు. అందరూ రాముని ఎంతో పొగుడ్తారు. మనిషిని పూర్తిగా అర్థం చేసుకోకుండా దొంగ అని ఎప్పుడూ తేల్చేయకూడదు. ఒకరిని బాధ్యులని మనం అనుకునే ముందు అసలు నిజమేంటో తెలుసుకోవాలి.